given your wonderful suggestions. I request all the students keep it all those good suggestions and follow all those suggestions. Thank you, sir. Give him a big hand. Thank you so much, sir. I request Mr. Abbas sir garu, our college chairman, give your valuable suggestions to our students, sir. Give him a big hand. సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య గారు, కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, వేదిక మీద ఉన్న పెద్దలు, విద్యార్థులు, కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులు, మిత్రులు, పత్రికా విలేకరులు అందరికీ సాయంకాల శుభాకాంక్షలు. ఈరోజు సీనియర్ విద్యార్థులు స్వాగతం పలికే కార్యక్రమం కాబట్టి ఈరోజు అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా నిర్వహించబడే న్యూ విజన్ జూనియర్ కళాశాల ఏదైతే కొన్ని కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కూడా ఒక కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ఒక కొత్తదనానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దయచేసి విద్యార్థులారా, ఈరోజు మనం చెప్పాల్సిన సజెషన్స్ కంటే వేదిక మీద ఉన్న పెద్దలు మీకు ఇచ్చే ప్రతి మాట వాల్యుబుల్ మాట ఏ విద్యార్థినికైనా. కాబట్టి ఎక్కడ కానీ నాకు తెలిసి ఎక్కడ కానీ ఇలాంటి కార్యక్రమం జరగాలనే ఆశతోనే నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. ముఖ్యంగా నాకు ఈ కార్యక్రమం ఏ రకంగా మనం తీసుకోవాల్సి వచ్చిందనే ఆలోచన చేసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిండు, ఒక దీపంతో వందలాది దీపాలను వెలిగించవచ్చు అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక కాంపిటేటివ్లో సక్సెస్ అయిన ఉద్యోగి, ఒక సివిల్ సర్వీస్లో సక్సెస్ అయిన ఉద్యోగి ఎవరైతే ఒకరు ఉన్నారో 100 మంది విద్యార్థులను కానీ 1000 మంది విద్యార్థులను కానీ అదే తరహాలో ఎందుకు తయారు చేయలేడు, ఖచ్చితంగా తయారు చేయగలడు అనే ఉద్దేశంతో ఆ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్క దీపంతో వందలాది దీపాలు వెలిగినట్టే ఇలాంటి కొంతమంది వ్యక్తులతో ఇంకొంతమంది విద్యార్థుల యొక్క జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అతిథులను పిలవడం జరిగింది. ఈరోజు ఏదైతే అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు కానివ్వండి, వేదిక మీద ఉన్న పెద్దలకు కానివ్వండి, ఈరోజు ఇది గిరిజన ప్రాంతం, ఒక మారుమూల వెనకబడిన ప్రాంతం. కానీ నేనెప్పుడు నా యొక్క ప్రాంతాన్ని నేను వెనకబడింది అనుకోలేదు. ఇక్కడే ఎవరైనా తీయాలనే సంకల్పం ఉందో నా యొక్క పద్ధతిలో, నా యొక్క గడ్డలో నీ ఎందుకు నా యొక్క విద్యార్థులను ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేయలేను అనే సంకల్పంతో ఒక సొసైటీ ద్వారా పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి నిర్వహించి వచ్చే 10 సంవత్సరాలలో ఈ ఏరియాకు ఒక కొంతమంది ఆఫీసర్స్ని ఇవ్వాలనే సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, ఒకటే, ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉన్న అవగాహనతోని, కొన్ని డైరెక్షన్స్ తోని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేక నిరుద్యోగుల తల్లిదండ్రులు ఉంటూ కొన్ని డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన దగ్గర ఉండే గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు కొన్ని ఏదైతే గైడ్ లైన్స్ ఉండాలనే ఉద్దేశంతో, ఫర్ ఎగ్జాంపుల్
విద్యార్థులు 10వ తరగతి వరకు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని తర్వాత ఎలాంటి ఎడ్యుకేషన్లకు వెళ్తున్నారు, ఇక్కడ ఎలాంటి విద్యని అభ్యసించాలి అనేది కరెక్ట్ డైరెక్షన్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు తప్పుదోవలో వెళ్తున్నారనే గ్రహించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సందేశాన్ని ఇవ్వడానికి మనం చేసిన ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఈరోజు విద్యార్థులు ఇంటర్మీడియట్ దశ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ప్రభుత్వం కళాశాలలకు, ఇంజనీరింగ్ కళాశాలలకు ఇచ్చిన పర్మిషన్లు అత్యధికమై కళాశాలలో చేరుటకు గాను గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలు రావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్స్ కానీ విద్యార్థులకు అత్యధికమయ్యి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులను వెహికల్స్ పెట్టి గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు మన మండల పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలల బస్సులు, వాహనాలు వచ్చి మన పిల్లలను తీసుకెళ్ళి దేవరకొండ కానివ్వండి, మిర్యాలగూడెం కానివ్వండి, నల్గొండ కానివ్వండి 50 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోకి మన విద్యార్థులను తీసుకొని వెళ్ళి వాళ్లకు ఇంజనీరింగ్ వ్యవస్థ మీద, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద మోజు చూయించేసి మన పిల్లలను తీసుకెళ్లడం జరుగుతుంది. వాస్తవంగా నేను అడుగుతున్న వేదికపై నుంచి ఈరోజు మనం ఒక ఇంజనీరింగ్ చదవడానికి మనం వాస్తవంగా అరాకొర వసతులున్న, సౌకర్యాలున్న కళాశాలలో మనం ఎలిజిబిలిటీ ఉందా? ఈరోజు మనం ఆ కోర్స్ చేస్తానికి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, మన మీడియం, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ నుంచి వచ్చిన తెలుగు మీడియం విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అవుతున్నాడు, ఫార్మసీలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాడు, ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ రకంగా ఉన్నాయి, తల్లిదండ్రులు విద్యార్థికి నిరుద్యోగులుగా ఉంటూ వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ సరిపోతాయా, మన ఫ్యామిలీలో ఇంజనీరింగ్ సంబంధించిన టెక్నికల్గా సైడ్ చదివిన వాళ్ళు ఉన్నారా, అలాంటివి ఏవి ఆలోచన చేయకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండే నా విద్యార్థులు ఈరోజు వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలకు 15,000 రూపాయలకు బస్ ఫీజు సౌకర్యంతో ఫ్రీ అకామిడేషన్ ఇస్తూ ఈ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి పర్ ఇయర్ ఒక సంవత్సరంలో 16 సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియంలో రాయలేక నా విద్యార్థులు ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి పోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు అక్కడ డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు. 4 ఇయర్స్లో సక్సెస్ అయిన విద్యార్థులు 60%, అబోవ్ 60%, 70%, 50% సక్సెస్ అయిన విద్యార్థులు ఈరోజు ఇక్కడ బతకలేక, తర్వాత చదవలేక ఈరోజు పట్టణాలలో రూములు తీసుకుంటూ మీ తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారా అంటే మేము ఉద్యోగం చేస్తున్నాం అని ఇటు చెప్పుకోలేక, అక్కడ ఉండలేక ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే మన విద్యార్థులు మనకు సరిపోను ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో, మనం చేసే ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ప్రొఫెషనల్ కోర్సులు కానివ్వండి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సులు కానివ్వండి, బ్యాంక్ సర్వీసులు కానివ్వండి, నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఏ రకంగానైతే పోతే మనకొచ్చిన మీడియం తెలుగు మీడియమే, మనకొచ్చిన లాంగ్వేజ్ తెలుగు మీడియమే ఏదైతే ఉన్నదో అలాంటిది చదువుకుంటూ మనకున్న మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా చిన్నగా ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంగ్లీష్ మీడియంలో హై స్కూల్ వాతావరణం కానీ, కళాశాల వాతావరణం కానీ రావడం జరుగుతుంది. కాబట్టి మనము అలాంటి కోర్సులు తీసుకొని ఇలాంటి అధికారులుగా మనం ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కావాలి. ఇలా మనం అత్యధికంగా పేద కుటుంబం నుంచి ఉన్న విద్యార్థులం మాత్రమే ఇక్కడ ఉన్నాము. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఉద్యోగాలు ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. All students utilize all those opportunities which are provided by the Abbas sir and reach your goals. Thank you, sir. Now I request Baggu Nayak sir garu, please give your valuable suggestions to our students, sir. Students, give him two big hands. అందరికీ శుభ సాయంత్రం. వేదిక మీద కూర్చున్న పెద్దలు,
అందరికీ, స్టూడెంట్స్ అండ్ ఉపాధ్యాయులు. అబ్బాస్ సార్ని కలిసిన తర్వాత ఒక విషయం చెప్పారు. సార్, మా స్కూల్లో 80% వరకు గిరిజన పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. వారి గురించి మాట్లాడడానికి నన్ను ఇన్వైట్ చేశారు. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నల్గొండ జిల్లా గిరిజన సాహిత్యం సాంస్కృతిక అధ్యయనం అనే టాపిక్ మీద పిహెచ్డి చేస్తున్నాను. ఈరోజు గిరిజనులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజనులు 35 తెగలు. అందులో లంబాడి గిరిజను ఒక తెగ. లంబాడి గిరిజనులు చారిత్రకంగా చూస్తే వలస, ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చి ఇక్కడ ఉన్నారని వివిధ పరిశోధకులు చేస్తున్నారు. అయితే ఈ ట్రైబ్ నుంచి ఎదిగిన చాలామంది ఉన్నారు. ఈ ట్రైబ్లో కూడా ఈరోజు ఏ గిరిజన తెగ వాళ్ళు లేని దుర్భర స్థితిలో ఈరోజు లంబాడి గిరిజన తెగలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలు చదువుకోవడానికి సరైన వసతి లేక, ఉన్న వసతిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది చదువుకుంటున్నారు. ఎందుకు? అవకాశాలు ఉన్న వినియోగించుకోలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. సార్ చెప్పినట్టు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ మనం ఉన్న పరిస్థితుల్లో మన బ్యాక్గ్రౌండ్, కొంతమంది చదువు కంటిన్యూషన్ చేయకుండా డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మాకు ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు లేవు, ఇంటి దగ్గర పరిస్థితులు అనుకూలించగా మేము చదువుకోవట్లేదు, పై చదువులకు వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు అనే పరిస్థితి. ఈరోజు చాలా సౌకర్యాలు ఉన్నాయి. చదువుకోవడానికి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు వివిధ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్, పిహెచ్డి చేయడానికి ఈరోజు 23,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. 23,000 రూపాయలు పిహెచ్డి చేయడానికి గవర్నమెంట్ ఇస్తుంది మంత్లీ, ప్రతి నెల. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని చదువుకోగలిగితే, ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మన అవకాశాలను వినియోగించుకోగలిగితే చాలా బాగుంటుంది. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మనకు సబ్జెక్ట్ రాదు, మనం అందరితో ముందుకు పోలేము, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది అనే ఆలోచన, ఆత్మన్యూన్యతా భావం అవసరం లేదు. ప్రతి దానికి ఒక సబ్జెక్టు గురించి లేదా ఒక విషయాన్ని గురించి మనం 1కి 2 సార్లు ప్రయత్నం చేయాలి. మనం స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఒకేసారి ఆ అని దిద్దలేదు కదా. ఒకసారి ఆల్ని గుండ్రంలో పల్లగా పైనుంచి కిందికి చుట్టూ తిరిగినట్టు ప్రయత్నం అనేది మానకుండా మనకున్న అవకాశాన్ని వినియోగించుకోగలిగితే మనం హై లెవెల్లో సాధించవచ్చు. ఎగ్జాంపుల్, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు పడవ నడిపే కుటుంబం నుంచి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. చదువుకునే రోజుల్లో ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తూ చదువుతూ శాస్త్రవేత్త, ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త అయ్యి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. మొన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏర్పాటు చేసిన మీటింగ్ వచ్చినప్పుడు విద్యార్థులను ఉద్దేశించి ఒక్కడే మాట చెప్పారు అబ్దుల్ కలాం సార్.
చిన్న లక్ష్యాన్ని ఎంచుకోవడం చాలా పెద్ద నేరం అన్న. ఎందుకంటే మన శక్తి చాలదు అని మనం చిన్న లక్ష్యాన్ని కినగా పెట్టుకుంటే మనం అక్కడే ఉండిపోతాము, అదే న్యూన్యత భావంలో ఉంటాము. పెద్ద లక్ష్యాన్ని సాధించాలి, పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోవాలి, పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను ఏమీ లేని పేద కుటుంబంలో పుట్టాను, ఐఏఎస్ కాగలనా అంటే పాసిబిలిటీ ఉంది, ఎందుకు లేదు? మనకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను వినియోగించుకొని పెద్ద స్థాయిలో ఎదగడానికి మనకు చదువే మార్గం. చదువు ద్వారా ఏదైనా ఎక్కడికైనా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ చాలా శ్రద్ధగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పై స్థాయికి పైకి ఎదగాలని ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించే వరకు నిరంతరం కష్టపడాలని, పైకి ఎదగాలని ఆశిస్తూ నాకు అబ్బాస్ సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. To our students, sir. Now I request Charu Manjun sir garu, please give your valuable suggestions to our students, sir. Students, big your hand, please. Thank you, madam. Friends, నా పేరు చారు మజుందార్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD 5th year చదువుతున్నాను. నా అంబిషన్ కూడా IAS కావడమే, లైక్ బలరాం నాయక్ గారి లాగా. నా మిత్రుడు, మేమిద్దరం ఒకే దగ్గర AP సర్చికల్లో కోచింగ్ తీసుకున్నాము. అతను IRS కాగలిగాడు. బట్ నాకు టైం ఉంది, కొన్ని ప్రాబ్లం వల్ల నేను కాలేకపోయాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ టైమ్ ఫర్ 5 years. ఐ విల్ ఓకే. ఎనీవే, మనమందరం చదువుకునే ఉంటాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలకి విద్య యశస్సు భోగకది విద్య విదేశీ బంధుడని. దీని అర్థం ఏంటంటే విద్య మనం దాస్తే దాగేది కాదు, విద్యని మనం 10 మందికి పంచాలి. ఈరోజు ప్రపంచం మొత్తం చూసుకుంటే 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే చదివి పెద్ద స్థాయికి ఎదుగుతారో అప్పుడే మీరు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో మాట్లాడవచ్చు, లేకపోతే ఏ కంట్రీ అయినా మాట్లాడవచ్చు. అంటే విద్య నీకు ఆ స్థాయికి తీసుకెళ్తుంది. మన ప్రప్రథమ ప్రెసిడెంట్ అమెరికాది జార్జ్ బూకర్ వాషింగ్టన్, అతను మనలాగానే చదువుకుందామని ఒక స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ అతనికి ఒక పని అప్పచెప్పారు. ఆ పని ఏంటంటే క్లాస్ రూమ్ని క్లీన్ చేయమని. క్లాస్ రూమ్ని క్లీన్ చేయడం అంటే మనం ఇప్పుడు కొత్త స్టూడెంట్కి మనం చెప్తే ఆయన చేయడు. బట్ అతను క్లీన్ చేసిన తర్వాత సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అతను. ప్రిన్సిపాల్ వచ్చి చూస్తే ఆ రూము చాలా నీట్గా ఉందన్నమాట, అంటే డిసిప్లిన్గా. అంటే ఇక్కడ అర్థమైంది, ఏ పని చెప్పినా మనం చాలా చక్కగా చేయాలి ఫస్ట్. దాన్నే డిసిప్లిన్ అంటారు. ఈరోజు మన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది, పిల్లలందరూ నీట్గా కూర్చున్నారు, చక్కగా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే డిసిప్లిన్స్ ఇంకల్కే, అంటే చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పని చేసినా మీరు మంచి పని చేస్తున్నారా చెడు పని చేస్తారా సెకండరీది, బట్ ఆ చేసే విధానాన్ని మనం మెచ్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ కాకుండా ఇంకో ఒక ప్రెసిడెంట్ని చంపారు. చాలా దూరం 2-3 కిలోమీటర్ దూరం చంపితే అతన్ని ఫస్ట్ హానర్ చేశారు. ఎందుకు? అంత దూరంలో గురి చూసి కొట్టాడు. అతన్ని హానర్ చేసిన తర్వాత ఉరిదీశారు. అందుకు ఆ చేసిన తప్పుకు ఉరిదీశారు. బట్ అతను చేసిన పని ఏంది? డిసిప్లిన్గా చేశాడు. అంటే నేను ఇక్కడ చెడు చేయమని చెప్పట్లేదు, ఏ పని అయినా సరే సిస్టమేటిక్గా డిసిప్లిన్గా చేయాలి, అది మంచిదే ఉండాలి, అది నా సారాంశం. సో నేను ఒకటే, ఎడ్యుకేషన్ మస్ట్ ఎంబెడెడ్ విత్ మొరాలిటీ అండ్ ఎథికల్. అంటే విద్య నీతి నిజాయితీతో కూడినది ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నాం టీవీలలో, న్యూస్ పేపర్లలో హత్యలు, మానభంగాలు, దోపిడీలు, చంపడాలు. అంటే చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో లోపం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపం ఉందంటే రిలీజియస్ మతపరంగా నేను చెప్పడం లేదు, బట్ పిల్లలకి ఒక నీతి అంటే ఏంటి, ఒక రైట్ థింగ్ అంటే ఏంటి, ఒక నిజాయితీ అంటే ఏంటిది, మనం లైఫ్లో ఏ విధంగా పోవాలి. ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు అంటే మనం కరప్షన్ చేయకూడదు, అంటే అలాంటి ఎడ్యుకేషన్ చేయాలన్నమాట. సో ఇలాంటి మన ఆఫీసర్ అయిన తర్వాత కూడా మనం ఈ స్థాయికి వచ్చి 10 మందికి హెల్ప్ చేసేటట్లు ఉండాలి. అంటే కరప్షన్ లేకుండా నిజాయితీతో మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది 95% మనం ఊళ్ళో నుంచి, అంటే రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం. నేను కూడా గిరిజన గ్రామంలో రోడ్ లేదు, విద్యుత్ లేదు, ఏమి లేదు, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. సో ఈరోజు PhD చేస్తున్నాను. మీరు కూడా చాలా కష్టపడి ఏమైనా ప్రాబ్లం ఉంటే కన్సర్న్ సార్కు అడిగి, లేదు డబ్బు ప్రాబ్లం ఉంటే దాతలు చాలామంది ఉన్నారు.